కర్నూలు ప్రజలకి ఆరోగ్యశ్రీ కానీ ఈహెచ్ఎస్ కానీ వీటిలో గుండెకి సంబంధించిన జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏది కవరేజ్ అవుతుంది ఏది కవరేజ్ కాదు అండ్ ఇవి ఎక్కడ యూజ్ చేయాలి అనేది సరిగా అర్థం కాదు. సో వాటికి సంబంధించిన మీ సైడ్ నుంచి క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతారా? ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ అంటే ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ లో ఆల్మోస్ట్ 95% గుండెకు సంబంధించిన వ్యాధుల్ని ట్రీట్ చేయొచ్చు. అందులో నంబర్ 1 మీకు ఒకవేళ హార్ట్ అటాక్ ఉంది అని మనం కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు, అంటే ఈసీజీ, ఎకో, టీఎంటీ ఇలాంటి టెస్టులు చేసుకొని కన్ఫర్మ్ అయినప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి యాంజియోగ్రామ్ అంటాం అనమాట. అందులో మనకు బ్లాకేజెస్ ఏమున్నాయని తెలుసుకోవడం. ఈ యాంజియోగ్రామ్ అండ్ యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్ వేయడం, ఇవి రెండు ఆరోగ్యశ్రీలో కంప్లీట్ గా ఫ్రీగా కవర్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్ సర్జరీస్, హార్ట్ కి సంబంధించిన సర్జరీస్. ఇందులో ఫస్ట్ సర్జరీ వచ్చేసి బైపాస్ సర్జరీ అంటే సిఏబిజీ అంటాము. ఇది కంప్లీట్ గా కవర్ అవుతుంది. తర్వాత వాల్వ్ సర్జరీస్ అంటే కవాటాల మార్పిడి అంటాం. అది సింగిల్ వాల్వ్, డబల్ వాల్వ్ అని 2 రకాలు అనమాట. ఇవి కూడా కంప్లీట్ గా కవర్ అవుతాయి. తర్వాత మీకు పేస్ మేకర్స్ అంటాము. అంటే ఒకవేళ హార్ట్ రేట్ అనేది వాళ్ళకు తక్కువగా ఉంటే మనము సింగిల్ ఛాంబర్, డ్యూయల్ ఛాంబర్ అని పేస్ మేకర్స్ చేస్తాం. ఇవి కూడా మనము ఆరోగ్యశ్రీలో కంప్లీట్ గా ఫ్రీగా చేస్తాము. తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ థెరపీ అంటాం. ఎవరికైనా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనము అడ్మిషన్ చేసుకొని ఆరోగ్యశ్రీ కింద కంప్లీట్ గా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాము.